హలో ఎవ్రీవన్, పచ్చిపులుసు చేసేసుకుందామా? చాలా సింపుల్ రెసిపీ అంటండి. ఈరోజు ఎందుకో వేరే ఏ కూరలు తినాలని అనిపించలేదు. అందుకోసమే ఒక ముద్దపప్పు అండ్ పచ్చిపులుసు అనేది బెస్ట్ కాంబినేషన్ కదా. అందుకోసమే ఇలా చేసేసుకుంటున్నాం మా ఇంట్లో. అండ్ అత్తయ్య వాళ్ళది ఇంకొక డిఫరెంట్ స్టైల్లో చేస్తా అని చెప్పారు. నేను చేస్తా అంటే లేదురా, మనం కొంచెం డిఫరెంట్గా చేస్తాం, చూడు ఎలా ఉంటుందో అన్నారు. వాళ్ళు చెప్పినట్టయితే టేస్ట్ నాకు కొంచెం డిఫరెంట్ అనిపించిన, దేనివల్ల డిఫరెంట్ అనిపించినది నేను వీడియో మధ్యలో మీకే తెలిసిపోతుంది. మనం రెగ్యులర్గా చేసుకునే దానికి దీనికి కొంచెం తేడా ఉంది. అదేంటనేది నేను చెప్తాను మీకు. అండ్ మనం ఇట్లా మంచిగా చింతపండుని ఇట్లా మొత్తం పిసికేసుకొని వాటర్ మనకు కావాల్సినంత పోసేసుకొని, అంటే మనకి పులుపు తెలిసిపోతుంది కదా, అట్లా ఆ పల్ప్ మొత్తం తీసేయాలి, మనకు అవసరం లేనంత తీసేసి. అండ్ దీంట్లోకి మనము సాల్ట్, మై గాడ్ 3 స్పూన్స్ వేసారు సాల్ట్, 4 స్పూన్స్ వేసారు, అంటే అది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి సాల్ట్ కూడా. అండ్ దాంట్లోకి పసుపు, నేను అత్తయ్యని అడిగాను అట్లా డైరెక్ట్ పసుపు వేస్తారంటే ఇట్లనే వేస్తారు, పచ్చిపులుసు అంటే ఇట్లనే ఉంటుంది అని చెప్పారు. ఓకే అనుకున్నాను. అండ్ అది వేసిన తర్వాత ఇదే ఆ సీక్రెట్ ఏంటంటే మెంతు పిండి అంట, అది కూడా చాలా తక్కువ వేశారు. మరీ ఎక్కువ ఏమి ఇట్లా ఎక్కువ ఫ్లేవర్ తెలియట్లేదు, కానీ మెంతు పిండి వేస్తే ఒక మంచి ఫ్లేవర్ వస్తుందంట. నేనైతే ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ దీంట్లోకి జాగ్రీ అంటే బెల్లం కూడా కలుపుతున్నారు. నా దగ్గర పౌడర్ ఉంది, ఇంకా అదే కలిపేశారు. ఏంటి చేతులతో ఇట్లా చేసుకుంటున్నారు అంటే, పచ్చి పులుసు చేతులతో అట్లా చేసుకుంటేనే టేస్ట్ అంట. మోస్ట్లీ మనం ఎవరైనా పచ్చిపులుసు ఇంతే చేసుకుంటాం కదా. మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఏంటండి చేతులు అలా పెట్టేశారు అని అనకండి ప్లీజ్. కొంచెం కొంచెం ఆ పల్ప్ అక్కడక్కడ ఉంటుంది కదా, అది కూడా తీసేస్తున్నారు. ఎందుకంటే అది మనం తినేటప్పుడు వస్తే బాగుండదంట, అందుకోసం అది కూడా తీసేశారు. అండ్ ఇవి కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా ముందే చాప్ చేసి పెట్టుకున్నారు చిన్నగా, అవి దాంట్లోకి వేసుకుని కలుపుతున్నారు. నేను అత్తయ్యని అడిగాను ఎందుకు అన్నీ ఒకేసారి వేయొచ్చుగా అంటే, అత్తయ్య అట్లా వేయలేదు, ఆఫ్ వేసి ఆఫ్ ఉంచారు. నేను ఎప్పుడు ఏంటంటే పచ్చిపులుసు చేసేటప్పుడు డైరెక్ట్గా మొత్తం ఆనియన్స్ వేసేస్తాను, కాకపోతే అట్లా వేయలేదు. వీటిని బాగా క్రష్ చేసుకున్నట్టు చేత్తోనే క్రష్ చేసుకోవాలంట, ఆ మిగతాయి నార్మల్గా వేసుకోవాలంట. అండ్ ఇప్పుడు ఏంటంటే తాలింపు కోసం అనేసి ఒక కొంచెము నెయ్యి వాడుతున్నారు, నూనె అయితే వాడలేదు. నెయ్యిలో ఎండుమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోవాలి అంట, ఎందుకంటే ఆ ఘాటు ఏదైతే ఉంటుందో ఇంకా మనకి దీని ద్వారానే కదా వచ్చేది, అందుకోసం. అండ్ దాంట్లోనే జీలకర్ర వేశారు. అండ్ దీంట్లో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆవాలు కూడా వేశారు. ఆవాలు మిగతా పప్పులు ఏం వేయరంట దీంట్లోకి అయితే, ఇంకా ఆవాలు వేసేసుకున్నారు. ఇట్లా వేసేసుకొని కొంచెం ఏగింది అనుకున్న టైంలో ఇంకా దాంట్లోకి డైరెక్ట్గా వేసేస్తారేమో అని నేను అనుకున్నాను. కాకపోతే మా అత్తయ్య నాకు ఇచ్చిన షాక్ ఏంటంటే దాంట్లోకి ఇంకొక ఐటెం కలిపారు. అసలు నాకు అది కలపంగానే అసలు ఇది కలుపుతారా దీంట్లో అన్న ఒక డౌట్ వచ్చింది. మీకు కూడా ఇప్పుడు చూస్తే డౌట్ వస్తుంది, చెప్తా చూడండి. ఇట్లా మంచిగా కలిపేసుకున్నాక ఇదేంటో తెలుసా, మెంత ఆకులు కలిపారు. అది ఏం ఎక్కువ లేదు, చాలా తక్కువ. కాకపోతే ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో ఆ పోపుకి, అవి వేసి కొంచెం ఇట్లా కలుపుతుంటే కూడా మంచి స్మెల్ లాగా వచ్చింది. అది డైరెక్ట్గా దాంట్లో పోసేసుకున్నారు ఆ పోపు అంతా కూడా. అండ్ మనకి ఇండియన్స్కి ఏంటంటే ఇట్లా వేసుకుంటే మొత్తం టేస్ట్ అంతా దాంట్లో దిగుతుంది అన్న ఒక ఫీలింగ్. నేను కూడా అంతే చేస్తుంటాం, మోస్ట్లీ మనందరం అంతే చేస్తాం కదా. అట్లా పోసుకున్న దాన్ని డైరెక్ట్గా ఇంకా వాటర్లో నుంచే ఇట్లా మొత్తం స్మాష్ చేసుకోవాలంట చేతితోనే. అసలు కొంచెంసేపు ఆగిన తర్వాత నాకు అసలు ఆ ఎండుమిర్చి ఏదైతే ఉందో అసలు కనిపించలేదు, మొత్తం అంతా ఇట్లా చిన్న చిన్నగా అయిపోయింది. అంత కలిపేసుకోవాలి. అత్తయ్య నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఆనియన్స్ సగం ఎందుకు ఉంచుకున్నాను అన్నదానికి అప్పుడు చెప్పారు. ఇందాక చేసినవన్నీ ఇట్లా మొత్తం క్రష్ చేసి అవి అంత పవర్ ఉండవు, ఇవి మిగతా సగానివి కూడా వేసుకుంటే చాలా మంచి, తినేటప్పుడు ఇవి కొంచెం మనకి ఆ ఘాటు కూడా తెలుస్తూ ఉంటుందంట, అట్లా చాలా మంచి టేస్ట్ వస్తుందని చెప్పారు. నేను అప్పుడు అనుకున్నా ఓకే ఓకే కొన్ని కొన్ని టిప్స్ అయితే తీసుకోవచ్చు అనేసి. అండ్ ఇదేంటంటే లాస్ట్కి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశారు. కొత్తిమీర అనేది ఆప్షనల్ అని చెప్పారు.
అండ్ మొత్తానికైతే మన పచ్చి పులుసు రెడీ అండి. పప్పు వేసుకొని ఆ రోజు పచ్చి పులుసుని అయితే 2 డేస్ తిన్నాను. అసలు ఎంత బాగుందంటే టేస్ట్. మీరు ఎలా పచ్చి పులుసు చేసుకుంటారు? నేనైతే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాను, అత్తయ్య కొంచెం డిఫరెంట్గా చేశారు. అండ్ మీ స్టైల్ కూడా నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఏమైనా టిప్స్ ఇంకా దీంట్లో ఏమన్నా నేను యాడ్ చేసి ఇంకా టేస్ట్ వస్తుందా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా ప్లీజ్ కామెంట్